మెగాస్టార్ ఫ్యాన్ అనే ఒక చిత్రానికి దర్శకత్వం వహించానండి. దీనికి నిర్మాతగా అల్లు శ్రీరాములు నాయుడు గారు వహించారు. దీని హీరో వచ్చేసి లుక్స్ రాజు అండి, లుక్స్ రాజశేఖర్ గారి తమ్ముడు. హీరోయిన్ వచ్చేసి సోను రెడ్డి. అలాగే ఈ సినిమాలో ఒక కీ రోల్ అండి. మేము క్రాంతి పిక్చర్స్ అన్విరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి చాలా రిక్వెస్ట్ చేసి ఈ సినిమాలో యాక్ట్ చేయాలని చెప్పి చిరంజీవి గారి ఫ్యామిలీకి అతి సన్నిహితులు, అలాగే వాళ్ళ కుటుంబంలో ఒక మనిషిగా వెళ్ళి, ఎందుకంటే టైటిల్ కూడా మెగాస్టార్ ఫ్యాన్ అని పెట్టడం వల్ల ఆయన వెళ్ళి రిక్వెస్ట్ చేయడంతో ఆయన ఈ సినిమాలో కీ రోల్ చేయడం జరిగిందండి. ఆ కీ రోల్ ఎలా ఉంటుంది అంటే ఆడియన్స్, అదే చూసే ప్రజలందరికీ కూడా ఇన్స్పైర్ అవుతారండి. ఆ క్యారెక్టర్ అలా ఉంటుంది. సినిమాకి సంబంధించి చిరంజీవి గారి తాలూకా బయోగ్రఫీ అని ఎవరికి చెప్పట్లేదు. అలా అని చెప్పి చిరంజీవి గారు లేకుండా సినిమా జరగదు. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చిరంజీవి గారి మాట, చిరంజీవి గారి పాట వినిపిస్తూనే ఉంటుంది. అలాగే ఆయన చేసిన మంచి పనులు అందరికీ తెలుసు, ఏం చేశారు ఏంటి అన్నది అదంతా కూడా సినిమాలో కనిపిస్తుందండి. అన్విరెడ్డి గారు ఈ క్యారెక్టర్ చేయడం వల్ల సినిమా కొంచెం బూస్టప్ వచ్చిందని నేను నమ్ముతున్నాను. ఆగస్ట్ 22 అనుకుంటున్నామండి. చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 22 సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాను. ముందు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ చెప్తానండి. అలాగే మన గుప్తా గారు కానీ ఇది కానీ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి, అలా టైం మనకు కేటాయించినందుకు. అలాగే మన ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా మన ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు నా దగ్గరికి వచ్చారు. వచ్చి ఇలా చిరంజీవి గారు మెగాస్టార్ ఫ్యాన్ అని సినిమా తీస్తున్నామంటే అందులో మీరు నటించాలి అని చెప్పి నాకు చెప్పగా నేను దాన్ని ఇంకా 2వ నిమిషం కూడా ఆలోచించలేదు. అందులో మొక్కి పారుతుంది, మీరు చేయాలని చెప్పారు. సరే అని చెప్పి వెంటనే ఒప్పుకున్నాను. ఎందుకంటే మనకి ఆ చిరంజీవి గారి ఫ్యామిలీతో ఉన్న అనుబంధం కానీ అలా ఫ్యాన్స్తో మనం ట్రావెల్ చేసిన ఇదంతా కూడా మనకు సెకండ్ థాట్ లేకుండా ఫస్ట్ ఓకే చెప్పాను. తర్వాత ఆయన కథ కూడా నాకు చెప్పడం జరిగింది, ఈ విధంగా అలా ఉంటుందని చెప్పి. అది ఓన్లీ మెగా ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ దానికే సంబంధం లేకుండా మొత్తం అందరు ప్రేక్షకులు కూడా దాన్ని ఆదరించేటట్టు సినిమా ఉంటుందని చెప్పి దాన్ని అందరూ కూడా ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంది. ఇక మెగాస్టార్ ఫ్యాన్స్ మరి పేరు ఆ సూపర్ డూపర్ హిట్ పేరు ఎంచుకోవటం కూడా వాళ్ళ యొక్క ఆలోచనకి ముందు చూపుకి ఆల్రెడీ సోదరులు చాలామంది చెప్పారు. మంచి టైంలో సరైన టైం ఇది, కానీ నిర్ణయం ముందే చేశారు కదా. ఈవేళ చిరంజీవి గారి గురించి మాడుకున్నా, పవన్ కళ్యాణ్ గురించి మాడుకున్నా, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారంటే నాట్ ఓన్లీ ఏపీ కాదు ఢిల్లీ కూడా చేసే స్థాయి ఎదిగారు. అంటే రాజకీయాలు మాట్లాడటం కాదు, ఒక మంచి కుటుంబం, అందరినీ ప్రోత్సహించే కుటుంబం. అది తప్పనిసరిగా మరి సోదరులందరూ సత్యారెడ్డి గారు వెళ్ళారు, కిరణ్ గారు, మరి హీరో గారు ఎక్కువ పొగటం కరెక్ట్ కాదు. అలాగే వెంకటరావు గారు, మా సీను, ఎప్పటి నుంచో మేమంతా ఫ్రెండ్స్. అది తప్పనిసరిగా సక్సెస్ అవ్వాలని చెప్పని భగవంతుని కోరుకుంటూ డెఫినెట్గా సక్సెస్ అవుద్ది. ఆగస్ట్ 22 అంటే చాలా తక్కువ టైం ఉంది. మన మాటలోనే కాకుండా ఇక్కడ నుంచి కొంచెం పకడ్బందీగా మంచి ప్లాన్ చేసుకుని ఆగస్ట్ 22 చాలా తక్కువ టైం. ఆ టైం కావాలంటే కూడా అంత ఈజీ కాదు కాబట్టి మంచి ప్లాన్ చేసుకొని ముందు ఆయన ఆశీస్సులు తీసుకొని ఆ టైంకి మనం రిలీజ్ చేయగలిగితే తప్పనిసరిగా అందరు దేవుళ్ళ ఆశీస్సులు ఉంటాయని చెప్పని మరి మావాడు మరింత మీ అందరి ఆశీస్సులతో ఒక మంచి నటుడు అవ్వాలని చెప్పని కోరుకుంటూ ఆశీర్వదించు. అలాగే మరి డైరెక్ట్గా కూడా ఇవ్వడానికి అందరూ యువకులే, అంతా కూడా సమిష్టిగా కలిసికట్టుగా ఈరోజు ఎలాగున్నారు 45 సంవత్సరం కలిసి ఉన్నామని చెప్తా ఉన్నారు. కలయిక అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ కలిసికట్టుగా పనిచేస్తే చాలాసార్లు అయినప్పుడు మా పవన్ గారు రాష్ట్రాలతో ఏకైపోతారు అని చెప్తాను. ఏ విషయానికైనా కలిసి ఉంటే కలదు సుఖం, కలదు బలం. ఖచ్చితంగా అందరూ కూడా కలిస్తే ఒక మంచి రిజల్ట్ తెప్పించగలరని ఆశీస్సులతో, ఆశయంతో నేను మీ ఆశిస్తూ ఒక మంచి పేరు ప్రతిష్టలు తీసుకోవాలని చెప్పని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కాంతి యాజమాన్య తరపున మీ అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా నా థ్యాంక్ యూ. ఈరోజు మెగాస్టార్ ఫ్యామిలీ పేరు పెట్టి మెగాస్టార్ కుటుంబ సభ్యులకు అందరికీ నా నమస్కారాలు. ఎందుకంటే ఆ కుటుంబ సభ్యులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా విజయవంతం చేస్తున్నారు. మా రెడ్డి గారు సుపుత్రుడైన ఎన్వి రెడ్డి గారు యువ హీరో, స్థానికుడు, ఈ జిల్లా వాసిగా
మంచి క్రెడిట్ సంపాదించి ఈ మెగాస్టార్ పేరుతో ఆయన కూడా ఒక మరో మెగాస్టార్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే యువ డైరెక్టరు, యువ నిర్మాతలు అంతా యువతే కనుక ఈ పిక్చర్కి అందరూ యువతలే కాబట్టి నిజంగా ఈ పిక్చరు గ్రాండ్ సక్సెస్ అవ్వాలని సరే మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. రిలీజ్కి మమ్మల్ని ఆహ్వానించినటువంటి ఈ క్రాంతి పిక్చర్స్ యాజమాన్యానికి అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మా మెగా ఫ్యామిలీ ఎప్పుడూ కూడా క్రాంతి పిక్చర్స్ అనేటప్పటికి రామకృష్ణారెడ్డి గారితో మాకు బాగా అనుబంధం. ఉగ్ర పండుగల సినిమా అనకాపల్లిలో 100 రోజుల ఫంక్షన్కి ఆయన తీసుకెళ్ళడం జరిగింది. అందులో ముఖ్య అతిథిగా ఆ రోజు ఆయన ప్రోత్సాహం మాకు ఎప్పుడు కూడా మెగా ఫ్యాన్స్ ఈరోజు ఇలా ఉందంటే క్రాంతి పిక్చర్సే కారణం. ఎప్పుడు కూడా ఈ ఫ్యాన్స్కి గౌరవం లభించింది కూడా ఈ క్రాంతి పిక్చర్స్ వల్లే. ఈరోజు ఆ ఫ్యామిలీ నుంచి ఎన్బి రెడ్డి గారు హీరోగా ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే ఇది మా మెగాస్టార్ ఫ్యామిలీలో ఒక మెంబర్ హీరోగా మీరు పరిచయం అవుతున్నారు, మెగా ఫ్యామిలీలో ఆయన ఒక పాత్ర పోషించబోతున్నారు అన్న దానికి మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఉన్న పొజిషన్లోని తెలుగు చలనచిత్ర గత 5 ఏళ్ళుగా చాలా ఇబ్బందులు, చాలా అన్ని రకాలుగా కూడా వెనకబడింది. కొత్త ప్రభుత్వం వచ్చింది, చిత్ర పరిశ్రమ కూడా బాగుంటుంది అనే సమయంలోనే మా కాంతి పిక్చర్స్ అధినేత గారు వారసుడు ఇండస్ట్రీలోకి తొలి అడుగు పెడుతున్నారు. కాబట్టి ఇండస్ట్రీ ఇక్కడి నుంచి మొత్తం కొన్ని సెంటర్లు బి సెంటర్లు కూడా థియేటర్లు మూసుకునే స్థితిలో ఉన్నాయి. ఈ సంవత్సరం ఈ సందర్భంగా ఈ నెంటరవుతున్నాం కాబట్టి ఇంకా మన చిత్ర పరిశ్రమ బాగుంటుందని ఆశిస్తూ నేను ఒక ఎడ్జిబోర్డర్గా ఉన్నాను. అభిమానిగా 40 ఏళ్ళ అభిమానిగా ఉండి ఎడ్జిబోర్డర్గా 15 ఏళ్ళు బట్టి ఉన్నాను. బాగుండాలని ఆశిస్తూ కోరుతూ సెలవు తీసుకున్నాను. ఆప్తులో గురువులైన ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి మాకు క్రాంతి ఫిలిమ్స్తో అనుబంధం ఉంది. మా అభిమానులకి అనకాపల్లి గారు ఉత్తరాంధ్రలో ఎనీ సెంటర్ ఎక్కడ వేయాలన్నా ముందు అభిమానులకి ఆయన రెడ్డి గారు మాకు సినిమాకి 100 రోజులు వేసుకుంటావో 50 రోజులు నీ ఇష్టమని మాకు ఆయన ఆఫర్ ఇచ్చేవారు. అలాంటి కుటుంబం నుంచి వస్తున్న మా హీరో గారికి మా ధన్యవాదాలు. ఎందుకంటే మా మెగాస్టార్ ఫ్యాన్స్ అని సినిమా పేరు చెప్తేనే మాకు ఎలా తెలిసిందే బాబు మేము వస్తాం. మెగాస్టార్ ఫ్యాన్స్ అంటే మేము ఎక్కడికైనా వెళ్ళిపోతాం. మాకు ఎందుకంటే మెగాస్టార్ అంటే అంత ఇది ఇప్పటి నుంచో చెప్పారు కదా, 45 సంవత్సరాల నుంచి మేము ఇప్పటి నుంచో కలిసి ఉన్నాం. అలాగా ఇప్పటికి ఎలా ఉంటాం, రెడ్డి గారితో 40 సంవత్సరాల నుంచి పరిచయం అయింది. అప్పటి నుంచి రెడ్డి గారితో అలా మాట్లాడుతూ ఉంటాం. పెద్దరెడ్డి గారు, చిన్నరెడ్డి అందరితో ఎప్పుడూ కలిసినట్టుగా ఉంటాం. ఈ సినిమా మెగాస్టార్ ఫ్యాన్స్ సినిమా విడుదలయ్యి మెగాస్టార్ అంత పేరు తెచ్చుకోవాలని హీరో గారిని కోరుతూ సెలవు తీసుకుంటాం. క్రాంతి పిక్చర్స్ వారికి చాలా ధన్యవాదాలండి. ఒక క్రాంతి పిక్చర్స్ అన్నవాళ్ళు ఎంతోమందికి ఉపాధి కల్పించి సినిమా ఫీల్డ్లో ఎన్నో సంవత్సరాలు బట్టి పేరు సంపాదించిన ఆ కుటుంబానికి దేవుడు వాళ్ళ ఇంట్లోనే ఒక హీరో వచ్చేటట్టు చేశారు. అది మా ఎన్వి రెడ్డి గారు. మంచి ఫ్యామిలీ వీళ్ళు. ఎంతమందికి ఎన్ని రకాలుగా హెల్ప్ చేస్తారో మాటల్లో చెప్పలేము, చాలామందికి తెలుసు కూడా. సో ఈ పిక్చర్ సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ వీళ్ళు వెళ్ళి మా అబ్బాయికి ఒక అవకాశం ఇస్తున్నారు. మా అబ్బాయి పేరు వికే గుప్తా, గ్రాఫిక్స్ గుప్తాగా పాపులరు. మా అబ్బాయి సినిమా ఫీల్డ్కి చాలా కంట్రిబ్యూట్ చేశాడు. 2008లో గోల్డెన్ కంపాస్ అనే సినిమాకి టెక్నికల్ డైరెక్టర్గా ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. తర్వాత ఆయనకి ఆ ఇంట్రెస్ట్లో సినిమా తీయాలంటే 3D స్టూడియో కావాలి. కానీ 3D స్టూడియో లేకుండా ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాడు. ఎవరైనా కన్సల్ట్ చేస్తే 3D ఫిల్మ్ ప్రొడ్యూస్ చేయడానికి ఆ ప్లాట్ఫామ్ అద్దెకి ఇస్తాడు. దాంట్లో 3D సినిమా ప్రొడ్యూస్ అవుద్ది. అలాగే ఆల్రెడీ కొంచెం ఇంటర్నేషనల్గా చేస్తున్నాడు. సో ఆయన్ని వీళ్ళు గ్రాఫిక్స్కి కానీ విజువలైజేషన్ కానీ 3D ఎఫెక్ట్స్కి కానీ పెట్టుకున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన వచ్చినప్పుడు మళ్ళీ పరిచయం చేస్తాను మీ అందరికీ. థ్యాంక్స్ అండి.